49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. సరిగ్గా 25 ఏళ్లు కూడా నిండలేదు. ముందు ముందు ఎంతో భవిష్యత్తు. పై చదువులకు విదేశాలకు వెళ్లాలనుకున్నాడు. కానీ ఇంతలోనే తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయాడు. విదేశాలకు వెళ్లాలని కలలు కన్న కొడుకు కళ్ల ముందే విగతజీవిగా ప్రత్యక్షమయ్యాడు. తన కుమారుడిని జీవం లేకుండా చూసిన తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. హాయ్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. అనుమానాస్పద స్థితిలో మృతి చెంది కుళ్ళిపోయిన స్థితిలో ఉన్న ఓ యువకుడి మృతదేహం సోమవారం హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కలకలం రేపింది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం అబ్దుల్లాపూర్ మెట్ మండలం కుంట్లూరులోని డాక్టర్స్ కాలనీ వెంచర్లో కుళ్ళిపోయిన స్థితిలో ఉన్న ఓ మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహం వద్ద లభించిన సెల్ ఫోన్ ఆధారంగా అతని స్నేహితుడు చైతన్యపురికి చెందిన సాయి ప్రకాష్ ను పిలిపించి చూపించగా మృతదేహం తన స్నేహితుడు అల్లెవుల రాజేష్దిగా గుర్తించాడు. ఘటనా స్థలాన్ని ఏసీపీ పురుషోత్తం రెడ్డి, సిఐ వెంకటేశ్వర్లు పరిశీలించి ఆధారాలు సేకరించారు. రాజేష్ 4 రోజుల క్రితం మృతి చెంది ఉంటాడని భావిస్తున్నారు. వాళ్ళ పొద్దున్నే పోలీస్ కాల్ చేసి ఇక్కడ మీ ఫ్రెండ్ ఉన్నాడు వచ్చి చూడండి అని చెప్తే వస్తే చూసి గుర్తుపెట్టిన వాడు. అయితే రాజేష్కు ఓ టీచర్తో వివాహేతర సంబంధం ఉన్నట్టు సమాచారం. రీసెంట్గా ఆమె కుటుంబ సభ్యులు రాజేష్ను మందలించినట్టు తెలిసింది. ఈ కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్న పోలీసులు అతని స్నేహితులను పిలిపించి విచారిస్తున్నారు. హాస్టల్ సమీపంలోని సీసీ ఫుటేజ్లను పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలియజేశారు. హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కుంట్లూరు గ్రామంలో ఈ రోడ్డు పక్కన ఉన్నటువంటి ఒక నిర్మానుష ప్రదేశంలో అన్నోన్ డెడ్ బాడీ కూలిపోయి ఉన్నదని చెప్పి పోలీస్కి సమాచారం అందగా వెంటనే హయత్ నగర్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్ గారు మరియు సిబ్బంది ఇక్కడికి చేరుకోవడం జరిగింది. ఇక్కడ సీన్ పరిశీలించిన పిదప అన్ని ఎంక్వైరీ చేయగా మృతుని గుర్తించడం జరిగింది. అక్కడ ఉన్న ఆధారాలను బట్టి అతన్ని రాజేష్ 25 సంవత్సరాలు బీటెక్ కంప్లీట్ అయినట్టుగా అతను ములుగు జిల్లా వాస్తవ్యుడిగా గుర్తించడం జరిగింది. అతను చనిపోయి దాదాపుగా 3 to 4 days అయినట్టుగా తెలుస్తుంది. మర్డర్గా మేము భావిస్తూ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. మిగతా విషయాలన్నీ ఇన్వెస్టిగేషన్ తర్వాత మీకు తెలియజేస్తాం. ములుగు జిల్లా పంచాక్తులపల్లికి చెందిన అల్లెవుల పరశురాం కుమారుడు రాజేష్ రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం సమీపంలోని శ్రీ హిందూ కళాశాలలో ఇటీవలే బీటెక్ పూర్తి చేశాడు. పై చదువుల కోసం ఆస్ట్రేలియా వెళ్లాలనే ఉద్దేశంతో గత మార్చి నుంచి నగరంలోని ఓ ప్రైవేట్ హాస్టల్లో ఉంటూ దానికి సంబంధించిన పత్రాలను సమకూర్చుకునే పనిలో ఉన్నట్టు మృతుడి కుటుంబ సభ్యులు చెప్తున్నారు. వచ్చే నెలలో ఆస్ట్రేలియా వెళ్తానని చెప్పిన రాజేష్ ఇలా విగత జీవిగా కనిపించాడని వారు బోర్న విల్పించారు. అయితే రాజేష్ ఇటీవల 2 రోజులు తన దగ్గర ఉండి వెళ్లాడని స్నేహితుడు సాయి ప్రకాష్ చెప్తున్నాడు. అనంతరం ఈ నెల 22న ఇబ్రహీంపట్నం వెళ్లాడని, మరుసటి రోజు ఇంటికి వెళ్తున్నానని, డబ్బులు వేయమంటే వేశానని సాయి ప్రకాష్ చెప్పాడు. ఈ నెల 26న ఫోన్ చేస్తే రింగ్ అయింది కానీ లిఫ్ట్ చేయలేదని చెప్పాడు. 27న ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చిందని తెలిపాడు. నా పేరు సాయి ప్రకాష్ అన్న. వాడు స్కూల్ ఫ్రెండ్స్. వాడు ఒక 1 week బ్యాక్ 10 days బ్యాక్ కాల్ చేసిండు. 1 week 10 days బ్యాక్ కాల్ చేసి హైదరాబాద్లో 2 days ఉంటా అని చెప్పిండు. ఉంటా అని చెప్పి వచ్చిండు. తర్వాత 22nd వరకు నా దగ్గరే ఉన్నాడు. ఒక 2 days ఉన్నాడు. 22nd రోజు ఇబ్రహీంపట్నం పోతా అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ రోజు నుంచి మళ్ళీ వాడు కాల్ లిఫ్ట్ చేయలే. 23 రోజు కాల్ చేసి ఇంటికి పోతారా, డబ్బులు లేరా అని చెప్పిండు. వేసిన అదే లాస్ట్ కాల్. అయితే రాజేష్ ఆత్మహత్య చేసుకున్నాడా, ఎవరైనా హత్య చేసి మృతదేహాన్ని ఇక్కడ పడేశారా అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.